Hello friends, this is Naveen. Welcome you all. Noun continuation ఇది. సో noun gender చూసాం. నెక్స్ట్ noun number. సింగులర్ ఆర్ ప్లూరల్స్, అదే నెంబరింగ్ అనమాట. సో నెంబర్ కౌంట్ చేయడం కదా, సో నెంబరింగ్. సో సింగులర్ అండ్ ప్లూరల్స్. సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. సో సింగులర్ అంటే ఏంటి? డినోట్స్ వన్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్స్, ఏదైనా ఒకటి. సో ఆ నౌన్ అనేది ఒకదాన్ని మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో డినోట్స్ వన్. సో వన్ థింగ్ ఆర్ వన్ పర్సన్ ఆర్ వన్ ప్లేస్. సో ఎగ్జాంపుల్స్ బాల్. సో బాల్ అంటే ఒక్కటే, ఒక బాల్ అక్కడ. సో డాల్, లీఫ్, బుక్, టేబుల్, ఇలా. సో ఒకరి కోసం మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అండ్ ప్లూరల్. సో ప్లూరల్ అంటే మల్టిపుల్. సో డినోట్స్ మోర్ దెన్ వన్. సో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, ఏదైనా సరే ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి, అవి ప్లూరల్స్. లైక్ ఇక్కడ బాల్స్ అంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ బాల్ అంటే ఒకటేని, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, సో ఇవి ప్లూరల్స్. లీవ్స్, బుక్స్, టేబుల్స్, ఓకే, ఇవి ప్లూరల్ ఫామ్స్. సో సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో సింగులర్ నుంచి ప్లూరల్లోకి చేంజ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో రూల్స్ నేర్చుకుందాం ఒక్కొక్కటి. ఓకే, సో రూల్ 1, సమ్ నౌన్స్ ఆర్ మేడ్ ప్లూరల్ బై యాడింగ్ ఎస్. సో కొన్ని నౌన్స్ కి మనం ఎస్ యాడ్ చేయడం వల్ల అవి ప్లూరల్ గా మారుతాయి. సింగులర్స్ అండ్ ప్లూరల్స్ ఇక్కడ చూడండి. సో బాయ్ నౌన్ కి మనం ఎస్ యాడ్ చేసాం. సో ఎస్ యాడ్ చేయడం వల్ల అది ప్లూరల్ గా మారింది. సో మోస్ట్లీ ఇలాగనే మారుతాయి. సో మోస్ట్లీగా ఎస్ యాడ్ చేయడం వల్ల అవి ప్లూరల్స్ గా మారిపోతాయి. కొన్ని మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ లిస్ట్ మొత్తం కూడా బై హార్ట్ అయితే చేసేయండి. సో ఇంపార్టెంట్ అన్ని కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అవన్నీ బై హార్ట్ చేసేసుకోండి. ఓకే, అండ్ గర్ల్స్, కైట్స్, టెలిఫోన్స్. ఓకే, సో ఎస్ యాడ్ చేయడం వల్ల ఇవి ప్లూరల్ గా చేంజ్ అయ్యాయి. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్ 2, సమ్ నౌన్స్ విచ్ హ్యావ్ ఎస్, ఎస్ఎస్, సిహెచ్, ఎస్హెచ్, జెడ్ ఆర్ ఎక్స్ అట్ ద ఎండ్. సో ఎండింగ్ లో ఆ నౌన్స్ కి ఇవన్నీ ఉంటాయి. సో ఎస్ కానీ, ఎస్ఎస్, సిహెచ్, ఎస్హెచ్, జెడ్, ఎక్స్, ఇవన్నీ ఉంటాయి. దేర్ ప్లూరల్ ఫార్మ్స్ ఆర్ మేడ్ బై యాడింగ్ ఈఎస్ ఎట్ ద ఎండ్. సో వాటికి ఈఎస్ యాడ్ చేయడం వల్ల అవి ప్లూరల్లోకి మారుతాయి అనమాట. సో వాటి ఎండింగ్ లో ఏముంది, సో ఈ లెటర్స్ ఏమైనా వస్తే కనుక సో దానికి ఈఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్లోకి మారిపోద్ది. ఓకే, సింగులర్ అండ్ ప్లూరల్ చూడండి. బస్, సో ఎస్ తో ఎండ్ అయింది. సో ఇలా, సో ఇక్కడున్న వాటితో ఎండ్ అవుతాయి అనమాట అవి. సో వీటికి ఈఎస్ యాడ్ చేస్తాం. ఈఎస్ యాడ్ చేయడం వల్ల సో అవి ప్లూరల్లోకి మారుతాయి. ఓకే, వాచ్, సిహెచ్, ఈఎస్ యాడ్ అవుతాయి. సో ఇలా యాసెస్, ఫిక్సెస్, చర్చెస్, టాక్సెస్, డిషెస్, ఫాక్సెస్, స్విచెస్, క్యాన్వాసెస్, క్లాసెస్, క్విజెస్, బాక్సెస్, కోచెస్. ఓకే, అండ్ వీటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. స్టొమక్ చూడండి, సిహెచ్ తోనే ఎండ్ అయింది. సో ఇందులో రూల్ ఏంటి, సిహెచ్ వస్తే ఈఎస్ తో యాడ్ చేయాలి, ఈఎస్ యాడ్ చేయాలి దానికి. కానీ ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ అనమాట. స్టొమక్స్, ఎస్ మాత్రమే యాడ్ అవుద్ది. ఓకే, అండ్ లోకి. సో చేంజ్ అయింది చూడండి, కంప్లీట్ గా ఫార్మ్స్ చేంజ్ అయిపోయి. మొనార్క్స్, రేడి, ఆక్సెన్. ఓకే, కొన్ని ఎక్సెప్షన్స్ అనమాట. సో ఇవి బై హెడ్ చేసేసుకోండి. ఓకే, సో జనరల్ గా అయితే ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ గా మారిపోతాయి మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్. కానీ ఇలా వీటితో ఎండ్ అయితే ఈఎస్ యాడ్ చేయాలి. వాటిలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్స్ కూడా బై హార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ రూల్ 3, నౌన్స్ దట్ ఎండ్ ఇన్ ఓతో ఎండ్ అవుతాయి అండ్ హ్యావ్ ఏ కాన్సనెంట్ ప్రెసీడింగ్ ఇట్ ఆర్ మేడ్ ప్లూరల్ బై యాడింగ్ ఈఎస్. ఓతో ఎండ్ అవుతాయి, ప్రెసీడింగ్ దాని ముందు కాన్సనెంట్ ఉంటుంది, సో వాటికి ఈఎస్ యాడ్ చేయాలి. ఓకే, హీరో ఓతో ఎండ్ అయింది, కాన్సనెంట్ ముందు రావాలి. సో ఆర్ వచ్చింది చూడండి, సో ముందు కాన్సనెంట్ ఉంది. సో ఇలా ఎండ్ అయినప్పుడు సో దానికి ఈఎస్ యాడ్ చేస్తాం. హీరోస్, మస్కిటోస్, కార్గోస్, పొటాటోస్, మ్యాంగోస్, ఎకోస్. ఓకే, ఇక్కడ కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓతో ఎండ్ అయింది డైనమో, ఓతో ఎండ్ అయింది, ముందు కాన్సనెంట్ ఉంది ఎం, కానీ ఓన్లీ ఎస్ యాడ్ చేసాం. సో కొన్ని ఎక్సెప్షన్స్ ఇవి. సో ఇవి కూడా బై హెడ్ చేయండి. సో రేషియోస్, సోలోస్, స్టూడియోస్, మెమెంటోస్,
piano, pianos, photo, photos, embryo, embryos. Okay. And next, rule 4. Nouns ending with double vowel are made plural by adding s. సో డబుల్ ఓవెల్తో, ఓకే, డబుల్ ఓవెల్తో ఎండ్ అయితే వాటికి ఎస్ యాడ్ అవుద్ది. సింగులర్ అండ్ ప్లూరల్ చూడండి. బి, ఈ డబుల్ ఓవెల్, సో 2 సార్లు ఈ వచ్చింది ఇక్కడ. సో జూ ఇలా. ఇక్కడ ఓఈ, ఓ, ఓస్. ఓకే, చూడండి. బిఈఈ జెడ్ ఓఓ, ఇక్కడ అన్ని కూడా డబుల్ వస్తున్నాయి. ఓకే, ఇలా వచ్చినప్పుడు డబుల్ ఓవెల్స్ వచ్చినప్పుడు ఎస్ యాడ్ చేయాలి ప్లూరల్లో. సో బీస్, జ్యూస్, ఓస్. ఓకే, సో ఓ అంటే గ్రేట్ సాడ్ అనమాట. ఓకే, సాడ్నెస్. ఓకే, అండ్ ట్రీస్, ట్రీస్, రేడియో, రేడియోస్. చూడండి, ఐ ఓ 2 వచ్చాయి. పోర్ట్ఫోలియో, పోర్ట్ఫోలియోస్ ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్ 5. నౌన్స్ దట్ ఎండ్ ఇన్ వై హ్యావ్ కాన్సనెంట్ ప్రిసీడింగ్ వై అండ్ మేడ్ ప్లూరల్ బై చేంజింగ్ వై ఇంటూ ఐఈఎస్. సో వైతో ఎండ్ అవుద్ది, కాన్సనెంట్ ప్రిసీడింగ్ వై, దాని ముందు కాన్సనెంట్ ఉంటుంది. ఓకే, దానికి మనం వైని తీసేసి ఐఈఎస్ యాడ్ చేస్తాం. ఓకే, సో సింగులర్ ప్లూరల్ చూడండి. క్రై, వైతో ఎండ్ అయింది, దానికంటే ముందు, సో కాన్సనెంట్ ప్రిసీడింగ్ ద వైకి ముందు కాన్సనెంట్ వచ్చింది, ఆర్ వచ్చింది. సో క్రై. ఇక్కడ ఏం చేయాలి, మనం వైని రిమూవ్ చేసేసి ఐఈఎస్ని యాడ్ చేయాలి. ఓకే, సో క్రైస్. సో ఫ్యామిలీ, వై, ఎల్ వచ్చింది కాన్సనెంట్, వై తీసేసి ఐఈఎస్ యాడ్ చేయాలి. ఫ్యామిలీస్, సిటీ, సిటీస్, లారీ, లారీస్, కంట్రీ, కంట్రీస్, పోనీ, పోనీస్, డిక్షనరీ, డిక్షనరీస్, రిప్లై, రిప్లైస్. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్ 6. నౌన్స్ ఎండ్ ఇన్ వై అండ్ హ్యావ్ వోవెల్ బిఫోర్ వై అండ్ మేడ్ ప్లూరల్ బై యాడింగ్ ఎస్. సో వోవెల్కి, ఈ వైకి ముందు వోవెల్ ఉంది, ఇంతకుముందు చెప్పుకుంది కాన్సనెంట్. ఇక్కడ వోవెల్ ఉంటుంది, వైతో ఎండ్ అయ్యి ముందు వోవెల్ ఉంటుంది, అప్పుడు మనం ఎస్ యాడ్ చేస్తాం. అదే కాన్సనెంట్ ఉంటే వై తీసేసి ఐఎస్ యాడ్ చేస్తాం. ఓకే, సింగులర్ అండ్ ప్లూరల్. కీ, సో వై ఉంది కానీ వైకి ముందు వోవెల్ ఉంది, ఈ ఉంది, వోవెల్ ఉంది. సో వోవెల్ ఉండడం వల్ల మనం ఇక్కడ వైని రిమూవ్ చేయడం ఏం చేయం, కాన్సనెంట్ ఉంటే వై రిమూవ్ చేసేస్తాం. సో ఇక్కడ వోవెల్ ఉంది కాబట్టి ఎస్ యాడ్ చేస్తాం. పీస్, రే, రేస్, వే, వేస్, టాయ్, టాయ్స్, donkey, donkeys, monkey, monkeys, valley, valleys, story, stories. And next, rule 7. Nouns end in F or FE. F తో గాని FE తో గాని end అవుతాయి and made plural by changing F or FE into VES గా మార్చేస్తాం. సో F or FE ని VES గా చేంజ్ చేస్తాం. కాఫ్, సో F తో end అయింది, సో ఇక్కడ ఏం చేయాలి, ఈ F or FE ని రిమూవ్ చేసేసి VES ని యాడ్ చేయాలి. సో కాఫ్, ఎఫ్ రిమూవ్ చేసేసి కాఫ్స్. ఓకే, వైఫ్, వైఫ్స్. సో ఎఫ్ ఈతో ఎండ్ అయింది చూడండి, ఎఫ్ ఈ వచ్చింది, ఎఫ్ కానీ ఎఫ్ఈ కానీ వస్తే అది రిమూవ్ చేసేయాలి. ఎఫ్ని ఆ ఎఫ్ఈని రిమూవ్ చేసేసి విఈఎస్ యాడ్ చేయాలి. ఓకే, వైఫ్స్, వోల్ఫ్, వోల్ఫ్స్, లీఫ్, లీవ్స్, షెల్ఫ్, సెల్ఫ్స్, హాఫ్, హాఫ్స్, థీఫ్, థీవ్స్, లైఫ్, లైవ్స్, నైఫ్, నైఫ్స్, లోఫ్, లోవ్స్. ఓకే, అండ్ ఇక్కడ ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, అంటే ఈ రూల్ని ఫాలో అవ్వేవి. సో బిలీఫ్, ఎఫ్తో ఎండ్ అయింది కానీ బిలీఫ్స్ జస్ట్ ఎస్ యాడ్ చేస్తాం. ఓకే, బిలీఫ్స్. క్లిఫ్, క్లిఫ్స్, గ్రీఫ్, గ్రీఫ్స్, ప్రూఫ్, ప్రూఫ్స్, సేఫ్, సేఫ్స్, టర్ఫ్, టర్ఫ్స్, చీఫ్, చీఫ్స్, డ్వార్ఫ్, డ్వార్ఫ్స్, గల్ఫ్, గల్ఫ్స్, రూఫ్, రూఫ్స్, స్కార్ఫ్, స్కార్ఫ్స్, బ్రీఫ్, బ్రీఫ్స్. ఓకే, ఇవన్నీ ఎక్సెప్షన్స్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్ 8. కాంపౌండ్ నౌన్స్ ఆర్ మేడ్ ప్లూరల్ బై యాడింగ్ ఎస్ టు ద మెయిన్ వర్డ్. సో కాంపౌండ్ నౌన్స్ అంటే ఎక్కువ ఉన్నాయి, ఒక వర్డ్ కాకుండా ఇంకా ఎక్కువ ఉంది ఇందులో. సో వీటిలో ఎస్ యాడ్ చేస్తాం, వీటికి ఎస్ యాడ్ చేస్తాం, దేనికి, మెయిన్ వర్డ్కి ఎస్ యాడ్ చేస్తాం. ఓకే, సింగులర్ అండ్ ప్లూరల్ చూద్దాం. బ్రదర్ ఇన్ లా, సో బ్రదర్ ఇన్ లా, ఇక్కడ బ్రదర్స్ ఇన్ లా, సో బ్రదర్స్కి యాడ్ అయింది ఇక్కడ. ఓకే, బ్రదర్కి ఎస్ యాడ్ అయింది, ఎస్ యాడ్ చేయాలి మెయిన్ వర్డ్స్కి. బెడ్ రూమ్, బెడ్ రూమ్స్. కమాండర్ ఇన్ చీఫ్, కమాండర్స్ ఇన్ చీఫ్. ఇవన్నీ కూడా ఈ లిస్ట్ బై హార్ట్ చేసేయండి. ఓకే, ఇందులో ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ స్టెప్ డాటర్, స్టెప్ డాటర్స్. మెయిడ్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్స్. పీ హెన్, పీ హెన్స్. పీకాక్, పీకాక్స్. మదర్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్.
మ్యాన్ హ్యాటర్, మ్యాన్ హ్యాటర్స్, ఉమెన్ లవర్, ఉమెన్ లవర్స్, మ్యాన్ లవర్, మ్యాన్ లవర్స్, హ్యాండ్ఫుల్, హ్యాండ్ఫుల్స్, మౌత్ఫుల్, మౌత్ఫుల్స్, స్పూన్ఫుల్, స్పూన్ఫుల్స్. ఓకే. సో వీటిలో జనరల్ గా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ చూడండి, బ్రదర్ ఇన్ లాస్. ఓకే, బ్రదర్, బ్రదర్స్ ఇన్ లా. ఇక్కడ చూడండి రిలేషన్ దగ్గర యాడ్ అయింది. ఓకే, రిలేషన్ ఎక్కడ ఉందో అక్కడ యాడ్ అయింది, బ్రదర్. అలాగే చూడండి మదర్, సిస్టర్. సో ఇక్కడ మదర్స్, సిస్టర్స్ ఇలా యాడ్ అయింది. సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ రిలేషన్ దగ్గర యాడ్ అవుతుంది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే. అండ్ నెక్స్ట్ రూల్ 9. ఇన్ ద ఫాలోయింగ్ నౌన్స్ ద ఇన్నర్ వోవెల్స్ ఆర్ చేంజ్డ్ టు మేక్ దెమ్ ప్లూరల్ ఇన్ ఫార్మ్. సో ఇక్కడ ఇచ్చిన ఈ లిస్ట్ లో ఇన్నర్ వోవెల్స్, సో ఆ వర్డ్ లో ఉన్న ఇన్నర్ వోవెల్స్ చేంజ్ అయిపోతాయి, చేంజ్ టు మేక్ దెమ్ ప్లూరల్. ఓకే. సో ఇన్నర్ వోవెల్స్ చూడండి, మ్యాన్. ఇక్కడ ఇన్నర్ ఓవెల్ ఏంటి, ఏ ఇక్కడ ఉంది, సెంటర్ లో ఉంది ఏంటి, ఏ ఉంది ఓవెల్. ఓకే, ఈ ఓవెల్ చేంజ్ అయిపోద్ది, మెన్ గా చేంజ్ అయ్యి, ఈగా చేంజ్ అయింది చూడండి, ఏ ఈ అయింది. సో మెన్. ఫుట్, ఫీట్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇది ఇందులో కన్ఫ్యూజన్ వస్తుంది. ఫుట్, ఫీట్. మౌస్, మైస్. గూస్, గీజ్. చూడండి ఇన్నర్ ఓవెల్స్ మారిపోతున్నాయి, ఓ. ఓకే. ఉమెన్, ఉమెన్. టూత్, టీత్. లవ్స్, లైస్. ఓయాసిస్, ఓయాసిస్. ఓకే, సో ఇవన్నీ కూడా బై హార్ట్ చేయండి. సో ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు, సో బై హార్ట్ చేసేయండి ఇవి. ఓకే. అండ్ ఇన్ ద ఫాలోయింగ్ అనౌన్స్ ఆర్ఎన్ ఆర్ ఈఎన్ ఈజ్ యాడెడ్ టు చేంజ్ దమ్ ఇంటూ ప్లూరల్. సో చైల్డ్, చిల్డ్రన్, ఆర్ఎన్ యాడ్ అవుద్ది. అండ్ ఆక్స్, ఆక్సెన్, ఆక్స్, ఆక్సెన్, ఇక్కడ ఈఎన్ యాడ్ అవుద్ది. చిల్డ్రన్, చైల్డ్, చిల్డ్రన్, ప్లూరల్ ఫామ్. ఆక్స్, ఆక్సెన్. ఓకే. అండ్ నెక్స్ట్ రూల్, సమ్ నౌన్స్ హ్యావ్ టూ ప్లూరల్ ఫార్మ్స్ which have different meaning. Okay. సో వాటి సింగులర్స్, వాటి ప్లూరల్స్, డిఫరెంట్ ప్లూరల్స్ ఉంటాయి. ఓకే, సో వాటి మీనింగ్ మారిపోద్ది. ఓకే, ప్లూరల్స్ కి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది, సింగులర్ కి టూ ప్లూరల్స్ ఉంటున్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ బ్రదర్. సో బ్రదర్ కి బ్రదర్స్, బ్రదర్ అని ప్లూరల్ ఫార్మ్స్ ఉంటాయి. బ్రదర్స్, బ్రదర్. బ్రదర్స్ అంటే సన్స్ ఆఫ్ సేమ్ పేరెంట్స్, అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట, సేమ్ పేరెంట్స్ చెందిన వాళ్ళు. ఇక్కడ బ్రదర్, ఇది కూడా ప్లూరల్ ఫామే దానికి, కానీ వీళ్ళు మెంబర్స్ ఆఫ్ సొసైటీ, ఆ సొసైటీకి చెందిన లేదా కమ్యూనిటీ, ఆ రిలీజియస్ గ్రూప్ కి చెందిన మెంబర్స్ అన్నమాట. సో బ్రదర్. అలాగే క్లాత్, క్లాత్స్ ఆర్ క్లాత్స్. సో ఇలా వస్తుంది చూడండి, నార్మల్ ఎస్, ఇక్కడ ఈఎస్ యాడ్ అయింది. క్లాత్, క్లాత్స్. క్లాత్స్, అన్స్టిచ్డ్ క్లాత్ అనమాట. ఇది నార్మల్ క్లాత్ ఇది అంతే. ఓకే, ఇక్కడ క్లాత్స్ అంటే స్టిచ్డ్ క్లాత్ అంటే గార్మెంట్స్, డ్రెస్సెస్. సింపుల్ గా అయితే డ్రెస్సెస్ అనుకో. సో గార్మెంట్స్ ఇవి, సో స్టిచ్డ్ క్లాత్స్. సో ఇవి బట్టలు, ఇది ఓన్లీ క్లాత్ అంతే. ఓకే, సో క్లాత్స్, క్లాత్స్ కి డిఫరెన్స్ అది, ఇక్కడ ఈఎస్ యాడ్ అవుతుంది. ఓకే. డై, సో ఇక్కడ డైస్, డైస్. ఓకే, ఈఎస్ సిఈ ఇక్కడ. ఇక్కడ డైస్ ఏంటి, స్టాంప్స్ యూజ్డ్ ఫర్ ప్రింటింగ్ అండ్ కాయినింగ్. సో ఇవి స్టాంప్స్ అనమాట, ఏమైనా ప్రింట్ చేయడానికి, కాయినింగ్ చేయడానికి యూజ్ చేసే స్టాంప్స్, డైస్. ఇక్కడ డైస్ ఏంటి, స్మాల్ క్యూబ్ యూజ్డ్ ఇన్ గేమ్స్. మనం గేమ్స్ లో యూజ్ చేసే క్యూబ్ అనమాట ఇది, డైస్. ఓకే. ఇండెక్స్, ఇండెక్సెస్, ఇండెక్సెస్. చూడండి ఇండైసెస్. ఓకే, ఇండెక్సెస్, ఇండైసెస్, ఇక్కడ సిఈఎస్ ఇది. ఓకే. టేబుల్స్ ఆఫ్ కంటెంట్ ఇన్ ఏ బుక్. సో మనకు బుక్ ముందు కంటెంట్ మొత్తం ఇచ్చి ఉంటారు కదా, సో అది ఇండెక్స్ అని ఉంటాను చూడండి ఎప్పుడైనా. ఓకే, ఏ బుక్ కైనా సో లోన్ ఉన్న కంటెంట్ అంతా లిస్ట్ ఉంటుంది కదా, అది ఇండెక్స్. ఇక్కడ ఇండెక్స్ అంటే సైన్స్ ఇన్ ఆల్జీబ్రా, ఆల్జీబ్రాలో ఉన్న సైన్స్ ఉంటాయి కదా, అవి ఇండైసెస్. ఓకే, సో ఇవన్నీ కూడా బై హార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ రూల్, సమ్ నౌన్స్ ఆఫ్ లాటిన్ ఆరిజిన్ ఎండింగ్ ఇన్ యూఎం ఆర్ సింగులర్, దే ఆర్ మేడ్ ప్లూరల్ బై రీప్లేసింగ్ యూఎం బై ఏ. సో లాటిన్ వర్డ్స్ ఇవి, లాటిన్ ఆరిజిన్ వర్డ్స్ యూఎంతో ఎండ్ అవుతాయి, వీటి యొక్క సింగులర్స్. అవి ప్లూరల్ గా మారాలంటే ఆ యూఎం ని రిమూవ్ చేసేసి మనం ఏని యాడ్ చేయాలి. ఓకే, ఎగ్జాంపుల్ డేటమ్. చూడండి డేటమ్, యూఎంతో ఎండ్ అయింది, డేటమ్. ఇక్కడ యూఎం ని రిమూవ్ చేసేయాలి, యూఎం ని రిమూవ్ చేసి ఏ యాడ్ చేయాలి. సో డేటా, సో డేటా ప్లూరల్ ఫామ్, డేటమ్ సింగులర్ ఫామ్. ఓవం, ఓవా. ఎజెండమ్, ఎజెండా. డిక్టమ్, డిక్టా. మెమరాండమ్, మెమరాండా. స్ట్రాటమ్, స్ట్రాటా. ఓకే, యూఎం ని రిమూవ్ చేసి ఏని యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ ఎక్సెప్షన్ కూడా. ఓకే, సమ్ నౌన్స్ ఆఫ్ లాటిన్ ఆరిజిన్
అండ్ ఇన్ యూఎం సేమ్ యూఎంతో ఎండ్ అవుతాయి, కానీ ఇవి ఎస్ని యాడ్ చేసుకుంటాం టు దేర్ ఎండ్ టు చేంజ్ దెమ్ ఇన్ టు ప్లూరల్ ఫామ్. సో డైరెక్ట్గా ఎస్ని యాడ్ చేసేసిన ఇవి మారిపోతాయి అనమాట. ఓకే, అసైలం అసైలమ్స్, ఇక్కడ యూఎం రిమూవ్ చేయడం ఏం చేయలేదు. ఓకే, అసైలం అసైలమ్స్, ఎక్సెప్షన్స్ అనమాట వాటికి. సో ప్రీమియం ప్రీమియమ్స్, పెండులం పెండులమ్స్, మ్యూజియం మ్యూజియమ్స్, ఫోరం ఫోరమ్స్. ఓకే, జనరల్గా యూఎం ఉంటే యూఎం రిమూవ్ చేసేసి ఏని యాడ్ చేస్తాం, లేదా కొన్ని వర్డ్స్కి ఏంటి యూఎం ఉంటుంది, ఉండగానే దానికి ఎస్ యాడ్ చేస్తే అవి ప్లూరల్గా చేంజ్ అయిపోతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సమ్ నౌన్స్ ఆఫ్ లాటిన్ ఆరిజిన్ ఎండింగ్ ఇన్ యూఎస్ ఆర్ సింగులర్. సో యూఎస్తో ఎండ్ అవుతాయి. దే ఆర్ మేడ్ ప్లూరల్ బై రీప్లేసింగ్ యూఎస్ బై ఐ. సో యూఎస్ని తీసేసి ఐని యాడ్ చేయాలి అక్కడ. ఓకే, రేడియస్ సిలబస్, యూఎస్ని తీసేసి ఐని యాడ్ చేయాలి, రేడి సిలబి. ఓకే, సో ది ప్లూరల్ ఫామ్ సింగులర్ ఫార్మ్స్. అండ్ నెక్స్ట్ రూల్ 15, సమ్ నౌన్స్ ఆఫ్ గ్రీక్ ఆరిజిన్ అండ్ ఇన్ ఐఎస్. సో గ్రీక్ ఆరిజిన్ ఇవి ఐఎస్తో ఎండ్ అవుతాయి. మేడ్ ప్లూరల్ బై చేంజింగ్ ఐఎస్ ఇంటూ ఈఎస్. ఈ ఐఎస్ని ఈఎస్గా చేంజ్ చేసేయాలి, అప్పుడు అది ప్లూరల్గా మారిపోతాయి. ఓకే, అనాలిసిస్ అనాలిసిస్, చూడండి ఐఎస్ తీసేసి ఈఎస్ యాడ్ చేసాం, అనాలిసిస్ అనాలిసిస్. క్రైసిస్ క్రైసిస్, హైపోథెసిస్ హైపోథెసిస్, బేసిస్ బేసిస్, థీసిస్ థీసిస్. ఓకే, ఐఎస్ని తీసేసి ఈఎస్ని యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ రూల్, సమ్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓఎన్ ఆర్ మేడ్ ప్లూరల్ బై రీప్లేసింగ్ ఓఎన్ బై ఏ. సో ఓఎన్తో ఎండ్ అవుతాయి, ఓఎన్ని రిమూవ్ చేసేసి ఏని యాడ్ చేస్తే అవి ప్లూరల్గా మారుతాయి. సో ఫినామినన్ క్రైటీరియన్. ఓకే, ఫినామినన్ ఓఎన్తో ఎండ్ అయింది, ఓఎన్ రిమూవ్ చేసేసి ఫినామినా. క్రైటీరియన్ ఓఎన్ని రిమూవ్ చేసి క్రైటీరియా. సో ఓఎన్ రిమూవ్ చేసి ఏ యాడ్ చేస్తే అవి ప్లూరల్గా చేంజ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ నౌన్స్ ఆఫ్ సింగులర్ లెటర్, ఎ డిజిట్ ఆర్ సమ్ వర్డ్స్. సో కొన్ని సింగులర్ లెటర్ సింగులర్ డిజిట్స్తో చిన్న చిన్న వర్డ్స్తో ఎండ్ అవుతాయి. సో చూడండి, ఇఫ్ ఇఫ్స్, ఫైవ్ ఫైవ్స్, బిఏ బిఏస్, జస్ట్ ఎస్ యాడ్ అయింది ఇక్కడ. బట్ బట్స్, పెన్ పెన్స్, ఎంఏ ఎంఎస్, ఐ ఐస్, ఇక్కడ ఎఫస్ట్రోఫే ఎస్ యాడ్ అయింది. చూడండి ఎఫస్ట్రోఫే యాడ్ అయింది, ఎఫస్ట్రోఫే ఎస్. పీ పీస్, ఏటీఎం ఏటీఎంస్, టీ టీస్, ఎంపీ ఎంపీస్, యూపీసీ యూపీసీస్. ఓకే, సో ఇలా అవుతాయి. ఓకే, సింగిల్ లెటర్ డిజిట్ ఆర్ సమ్ స్మాల్ వర్డ్స్, కొంచెం చిన్న వర్డ్స్ ఉన్నవి అంతే. ఓకే, సో ఇవిలా యాడ్ చేయవచ్చు. ఎస్ కానీ ఎఫస్ట్రోఫే ఎస్ కానీ యాడ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్ 18, సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ ఎ ఫ్యూ నౌన్స్ హ్యావ్ ఎంటైర్లీ డిఫరెంట్ మీనింగ్. సో ఇక్కడ ఒక లిస్ట్ ఉంది కదా, వీటిలో సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్లోకి చేంజ్ అయ్యాక మీనింగ్స్ మారిపోతాయి. సింగులర్లో ఒక మీనింగ్ ఉంటే దానికి మనం ప్లూరల్లోకి చేంజ్ చేస్తే మీనింగ్ పూర్తిగా మారిపోతాయి అనమాట. ఓకే, సో ఆ లిస్ట్ కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, సో సింగులర్ ఎయిర్, ఎయిర్ అంటే ఎయిర్ ఎలిమెంట్, గాలి. సో ఎలిమెంట్ ఇది ఇక్కడ. ఓకే, అదే ఎయిర్స్, ప్లూరల్లో ఎయిర్స్ అంటాం. ఎయిర్స్ అంటే ఇక్కడ బిహేవియర్కి సంబంధించింది. ఎయిర్స్ అంటే ఫాల్స్ బిహేవింగ్ టైప్ అనమాట. సో అది బిహేవియర్కి చెందింది ఎయిర్స్ అంటే. రిటర్న్, సో రిటర్న్ అంటే ఇక్కడ రిటర్న్. సో ఇక్కడ రిటర్న్ ఏంటి, నార్మల్గా రిటర్న్ వచ్చేయడం, సో వెనక్కి వచ్చేయడం అనమాట. ఓకే, రిటర్న్. అదే రిటర్న్స్ అంటే క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఏదైనా చేశారు, వాళ్ళకి ఇన్కమ్ ఏదో వస్తుంది, సో ఆ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయడం, సో ఆ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం అనమాట, అవి రిటర్న్స్ అవుతాయి. ఓకే, ప్రాఫిట్స్ అనమాట ఇది. సో ఐరన్, ఐరన్ అనేది ఒక మెటీరియల్ సింగులర్ అయితే. అదే ఐరన్స్ అంటే షెకిల్స్ ఆర్ చైన్స్ అనమాట, సంఖ్యలు అవుతాయి, చైన్స్ అలాంటివి. శాండ్, శాండ్ అనేది మెటీరియల్ సింగులర్ అయితే, ఇసుక. రైట్, శాండ్స్ అయితే ల్యాండ్స్. చూడండి శాండ్స్ ఇక్కడ ప్లూరల్లోకి చేంజ్ చేస్తే అదే ల్యాండ్ అవుతుంది, దాని మీనింగ్ ల్యాండ్ అయిపోతుంది. ఓకే, వుడ్, వుడ్ అనేది మెటీరియల్, చెక్క. వుడ్స్ అంటే ఫారెస్ట్. ఓకే, సో ఇవన్నీ కూడా బైహార్ట్ చేయాల్సిందే. ఓకే, ఎగ్జామ్లో వచ్చేవి ఇవే. అబ్యూజ్, ఇండీసెంట్ వర్డ్స్. సో అబ్యూజ్ అంటే ఇండీసెంట్ వర్డ్స్ మాట్లాడటం, తిట్టడం అనమాట. ఓకే, అది అబ్యూజెస్ అంటే మిస్యూజ్ చేయడం, దేనైనా మిస్యూజ్ చేయడం అనమాట. గుడ్, సో గుడ్ అనేది అడ్జెక్టివ్, సో అడ్వాంటేజ్ యూసేజ్ అంటే మంచి అనమాట, గుడ్. ఓకే, సో ఆ వర్డ్ ఇది అడ్జెక్టివ్. గూడ్స్, ఓకే, ఇది నౌన్. సో నౌన్లో అయితే ఇది ఎప్పుడు ఫ్లోరల్ ఫామ్లోనే ఉంటుంది, గూడ్స్ అని. ఓకే, గూడ్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్, ఐటమ్స్, ఆర్టికల్స్ అనమాట ఇవి. ఓకే, ఏవైనా వస్తువులు, గూడ్స్. వాటర్, చూడండి ఇక్కడ గుడ్ ఇది అడ్జెక్టివ్, ఇది ఇక్కడ గూడ్స్ నౌన్
ఫామ్ చెప్తే అది ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉంటుంది. ఓకే, గూడ్స్ అనేది. అండ్ వాటర్ అనేది మెటీరియల్. వాటర్స్ అంటే సీ అయిపోద్ది, సముద్రం, సీ. వర్క్ అంటే లేబర్. ఓకే, వర్క్స్ అంటే లిటరరీ వర్క్స్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అది. ఫ్రూట్, ఎడిబుల్ థింగ్. సో ఫ్రూట్ అనేది తినేది, ఎడిబుల్ థింగ్. ఫ్రూట్స్ అంటే రిజల్ట్స్ అనమాట. ఫ్రూట్స్ అంటే రిజల్ట్స్. ఆర్మ్ అనేది ఒక ఆర్గాన్. ఓకే, ఆర్మ్స్ అనేవి ఆర్గాన్స్. ఆర్మ్స్ అంటే వెపన్స్. ఇక్కడ ఆర్మ్ ఏంటి, ఒక ఆర్గాన్, బాడీకి ఉండే ఆర్గాన్ ఆర్మ్. ఇక్కడ ఆర్మ్స్ ఏంటి, వెపన్స్ అయిపోతాయి. ఓకే, కస్టమ్ అంటే ఒక హ్యాబిట్. సో కస్టమ్ హ్యాబిట్ అవుద్ది. కస్టమ్స్ అంటే అది ట్యాక్స్ కిందకు వస్తుంది. కస్టమ్స్ అంటే అది ట్యాక్స్ అయిపోద్ది వర్డ్. ఓకే, సిల్వర్ అంటే మెటల్. ఇక్కడ మెటల్ ఆర్ మెటీరియల్ ఏదైనా. ఓకే, అండ్ సిల్వర్స్ అంటే సిల్వర్ కాయిన్స్ అని అర్థం. సిల్వర్స్ అంటే సిల్వర్ కాయిన్స్. సో ఎర్రర్స్ ఇలానే ఫ్రేమ్ అవుతాయి. సో అక్కడ ఎస్ యాడ్ చేస్తాడు, కానీ సెంటెన్స్ చెప్పేది ఏంటి, సిల్వర్ కోసం చెప్తుంటాడు. ఓకే, సెంటెన్స్ లో సిల్వర్ కోసం చెప్తూ అక్కడ ఎస్ యాడ్ చేస్తాడు. సెంటెన్స్ అంతా రైట్ లాగే ఉంటుంది, కానీ ఈ సిల్వర్స్ అనే దాని మీనింగ్ ఏంటి, సిల్వర్ కాయిన్స్ అని అర్థం. సో మొత్తం అక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. సో అందువల్ల లిస్ట్ ని బై హార్ట్ చేయండి, సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ని బై హార్ట్ చేసేసుకోండి. ఓకే.